వెంకటాచలం మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ విద్యను పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభించి 22 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం 22వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఐఓ వరప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విలువలతో కూడిన విద్య, మంచి మెటీరియల్, భోజనం అందిస్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కళాశాలలో చేర్పించేందుకు సహకరించాలని కోరారు. కళాశాల విద్యార్థులు చదువుతో పాటు అన్నింటిలో ముందుంటున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మధుబాబు, ముఖ్య అతిథిగా డిఈఓ కృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ టి వరప్రసాదరావు, రమణారెడ్డి, హైమావతి, కళాశాల సిబ్బంది తదితరులు హాజరయ్యారు. చేస్తూ ఉన్నారు. మీ వంతు కృషి మీరు రేపు ఎగ్జామ్స్లో మీరు చూపించాలి. దాంతోపాటు చదువుతో పాటు మరి గేమ్స్, ఆటలు, పాటలు అన్నీ ఉంటాయి. అన్నీ కూడా ఉంటేనే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. మన యొక్క అభ్యున్నతి కొరకు పాటుపడిన వాళ్ళే మరి నేడు ఈ కళాశాల ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తున్నటువంటి మన ఆర్ఐఓ గారు చాలా మీ కొరకు మరి చాలా పట్టుదలతో కృషి చేసేటువంటి వ్యక్తి. సార్ గురించి మీ అందరికీ తెలుసు. విద్యార్థుల కొరకు ఆయన చేయవలసినటువంటి కృషి అంతా కూడా చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఒక పక్క ఆర్ఐఓ వృత్తిలో ఉంటూ కూడా అది చేస్తూ మరి ప్రిన్సిపాల్గా తన బాధ్యతను కూడా నిర్వహిస్తుంటారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున డెవలప్ చేసుకోవాల్సిందిగా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే రేపు పొద్దున మీకు జీవితంలో ఉపయోగపడుతుంది. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకొచ్చేటువంటి We will always remember this college and our teachers and our principal sir for సాధిక గురించి నేను ఒక మాట చెప్తాను. ఈరోజు గౌరవ అవర్ డివిఓ గారు ఈ రోజే ఆయన రెగ్యులర్ డివిఓగా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజు నాకు దొరికిన అవకాశం ఏంటంటే అసలు నేను వెళ్తాం అనుకోవాలి. అసలు సార్ ముందు చెప్పలా. సార్ ఎందుకు చెప్పలేదు అని అంటే, సార్ మీకు యానివర్సరీ ఉంది కదా, మనం ఇన్వైట్ చేశాను సార్ని. మీ హడావిళ్ళు ఉంటారేమో తొడకలు. సారు చాలా సౌమ్యుడు. ఏదైనా రాని ఏమి డిస్టర్బ్ కాదు. నాకు సార్ కొంచెం ఆ తేడా ఉంది. నేనైతే కొంచెం టెన్షన్ పడతాను, సార్ అస్సలు టెన్షన్ పడతాను. తర్వాత తగ్గింపు కలిగి ఉంటారు సార్, మంచిగా కలిసిపోతారు. ఒక అలాంటి ఆఫీసర్ రావడం కూడా నాకు మరింత స్ట్రెంగ్త్. మొట్టమొదట తమ్ముడు లాంటి మధుబాబు గారు ఉన్నారు. ఆయన కూడా దాదాపు అదే క్యారెక్టర్, దాదాపు. ఆ తర్వాత సార్ వచ్చారు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మనకు సార్ దిస్ ఇస్ ఐ థింక్ ఫస్ట్ పార్టిసిపేషన్ యాజ్ డివిఓ రెగ్యులర్. ఓకేనా? ఈ క్రెడిట్ గోస్ టు జిజేసి వెంకటాచలం. మొట్టమొదట నేను ఇద్దరు హెచ్ఎంస్కి సారీ చెప్తాను. ఎందుకంటే పాపం వాళ్ళు ఈరోజు పిలిచాము, నేను లేకపోవడం. ఎందుకంటే నా అవసరత కొద్దిగా ఉంది అక్కడ. అది తర్వాత చెప్తాను సీక్రెట్. హౌ టు అచీవ్, హౌ టు గెట్ అనేది మాత్రమే మనకు ఆయన ఇచ్చేటువంటి ఒక గొప్ప అవకాశం. వీఆర్ ఆల్ బిలీవింగ్ గాడ్. ఇది ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ క్రిటికల్ ఆల్సో. అర్థమవుతుందా? ఆక్సిజన్ అవసరమైన పేషెంట్ ఐసీయూలో ఉంటే ఎంత మరి కేర్ కావాలనో ఇంటర్మీడియట్ లో అంత కేర్. ఎందుకంటే ఫిజికల్ గా మీకు ఎమోషన్స్ ఉంటాయి, అప్పుడప్పుడే డెవలప్ అవుతూ ఉంటాయి. నేను దాని గురించి ఎక్కువ చెప్పను. బయట చూడబోతే చాలా వర్స్ట్ గా ఉంది, చాలా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కాబట్టి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడే కూడా అక్కడ కూడా చెప్పొచ్చా, అదే చెప్తాను నేను. ఒక శిల్పి కొద్ది నిమిషాలే, ఒక శిల్పి ఒక ప్రాంతానికి వెళ్ళి మంచి రాళ్ళని తెచ్చాడంట. ఒక రాయిని చెక్కుతుంటే నా చక్కవాక నొప్పి కలుగుతుంది, పోప భలే చేసినావు కానీ అది కాదు, ఆ రాయి తీసుకో అన్నాడంట కదా. సరే ఇతను పడేసి అది తీసుకొని చాలా అద్భుతంగా చెక్కాడు. ఒక ఇమేజ్ ఇచ్చాడు, తన మైండ్ లో ఉండే రూపం ఇచ్చాడు. ఇస్తే దాన్ని తీసుకెళ్లి ఒక దేవతా రూపం వచ్చింది, టెంపుల్లో పెట్టాడు.
అందరూ పోయేసి దాన్ని మొక్కుతున్నారు, పూజిస్తున్నారు, గౌరవిస్తున్నారు, భయభక్తులతో సాగిలిపడి వస్తున్నారు. దీన్ని మాత్రం తీసుకొచ్చి ఆడేస్తే అందరూ తొక్కుంటూ వెళ్తున్నారు. ఒకరోజు ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టుకున్నారంట. ఒకే జాతి, ఒకే ప్రాంతం, ఒకే రాయి, ఒకే శిల్పి. కానీ నాకైతేంది బాబు, వచ్చినంతా నిన్ను ఈ బురద కాళ్ళు, పేడ కాళ్ళు, గబ్బు కాళ్ళు అన్నీ నా నెత్తి మీద పడిపోతావని నేనేం చేశానంటే, శిల్పి చెప్పేటప్పుడు నువ్వు వినలేదు కదా, అర్థమైందా? మీ శిల్పులు ఎవరు? టీచర్స్. వెరీ గుడ్. అంటే ప్రిన్సిపాల్స్ కదా, హెచ్ఎంస్ కదా? యా, అందరూ టీచింగ్ ఫ్యాకల్టీనే. ఆల్ ఆఫ్ అస్ అందరూ టీచర్స్. కాబట్టి నేను ఒప్పుకుంటా, ప్రిన్సిపాల్ కానీ ఆర్ఐఓ, డివి అందరూ కూడా బేసికల్ గా దే ఆర్ టీచర్స్. సార్, యువర్ టీచర్స్ ఆర్ మెంటార్స్. ప్రభుత్వ జూనియర్ కళాశాల వెంకటాచలం ప్రిన్సిపాల్ అండ్ రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్. మై నేమ్ ఈస్ వరప్రసాదరావు. ఈరోజు మా కళాశాల 22వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఈరోజు మన డివిఓ గారిని ముఖ్య అతిథిగాను, మరికొంతమంది హెచ్ఎంస్ని, హెడ్ మాస్టర్స్ని, అలాగే సీనియర్ మోస్ట్ ప్రిన్సిపాల్స్ని కూడా అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. ఈ వార్షికోత్సవం సందర్భంగా పిల్లల యొక్క ప్రోగ్రెస్ని, వాళ్ళల్లో ఉన్నటువంటి టాలెంట్స్ ప్రకారం ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే అకాడమిక్ సబ్జెక్ట్స్లో మా లెక్చర్స్ కూడా వాళ్ళకి హయ్యెస్ట్ స్కోర్ చేసిన వాళ్ళకి విలువైన బహుమతులు ఇచ్చారు. అదేవిధంగా మా రిజల్ట్స్ కూడా సెకండ్ ఇయర్ ఇప్పటి వరకు చూస్తే 100% రిజల్ట్స్తో ఉంది. ఫస్ట్ ఇయర్ కూడా దాదాపు మన ప్రీ ఫైనల్లో 65 క్రాస్ అయ్యి. సో ఈ యొక్క పిల్లల యొక్క చదువుల విషయంలో లెక్చర్స్ అందరూ కూడాను నిపుణతలు కలిగిన వారు, ఎక్కువ సర్వీస్ కలిగినటువంటి వారు పర్యవేక్షిస్తూ వాట్సాప్ ద్వారా కూడాను మరి యొక్క మెటీరియల్ని వాళ్ళు పంపడం, క్వశ్చన్స్ పంపడం, అదేవిధంగా పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ప్రోగ్రెస్ చెప్పడం, చాలా బాగా మా లెక్చర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే చదువులోనే కాకుండా ఈ మధ్య మా స్టూడెంట్ సాధిక నెల్లూరు జిల్లాలో డిస్ట్రిక్ట్ వైజ్ అయినటువంటి కాంపిటీషన్లో స్పెల్ బి సెకండ్ ప్లేసు, మరొక విద్యార్థిని థర్డ్ ప్లేస్ కూడా అచీవ్ చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పిల్లల్ని వ్యక్తిగతంగా వారి యొక్క ప్రోగ్రెస్ని పరీక్షించడం, అదేవిధంగా వారికి సంబంధించిన ప్రొటెక్షన్ ఏదైతే ఉందో పోలీసు వారి సహాయంతో కూడాను తీసుకోవడం మాత్రమే కాకుండా వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి డాక్టర్స్తో 2 నెలలకు ఒకసారి వాళ్ళకి అవసరమైనటువంటి కౌన్సిలింగ్ని ఇవ్వడం, అవేర్నెస్ కల్పించడం. ఈ మధ్య క్యాన్సర్ మీద కానివ్వండి, ఎనీమిక్ బ్లడ్ బలహీనత, రక్త బలహీనత మీద కానివ్వండి, అదేవిధంగా జడ్జిగా కూడా రావడం, ఈ పోక్సో చట్టం గురించి ఇలాంటివి విషయాలు వారికి కౌన్సిల్ చేయడం కాలేజీ ఉన్నతికి దోహదపడ్డాయి. పిల్లల్లో ఈరోజు గమనిస్తే అన్ని స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈవెంట్లో కూడా మంచి నిపుణత ప్రదర్శించారు. నేను చూసినప్పుడు నాకు ఒక డెసిషన్ తీసుకున్నాను, నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ప్రత్యేకమైన అవకాశాలు, ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చి వీళ్ళకి ప్రతిరోజు కూడాను వారికి తర్ఫీదు ఇచ్చే విధంగా చేసి వారిని ఉన్నతమైన స్థానం నిలబెట్టాలనేటువంటి నిర్ణయాలు మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా పేరెంట్స్ కూడా మనం చేసేది ఏంటంటే, ప్రభుత్వ జూనియర్ కళాశాల విలువలతో కూడినటువంటి విద్య, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ మెటీరియల్, సంకల్ప మెటీరియల్ అయితే నేను టెక్స్ట్ బుక్స్ ఇదన్నిటి కూడా మీరు ఉపయోగించుకొని మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనం ఇస్తున్నారు, మంచి క్వాలిటీ భోజనం, ఇవన్నీ ఉపయోగించుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మీ పిల్లల్ని చేర్పించి వారిని మరి నైతికంగా కూడా మోల్డ్ చేసేటువంటి అవకాశం మాకు మాత్రమే. కాబట్టి ఇదంతా కూడా గమనించి ఇక్కడ అడ్మిషన్స్ మీకోసం మరి మా స్టాఫ్ కూడా మీతో కాంటాక్ట్స్లో ఉంటారు. మీ పిల్లల్ని చేర్పించి అడ్మిషన్స్ ఈ యొక్క కాలేజీ ప్రతిష్టలో పెంచడంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు, ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు.
చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, GNT రోడ్, సుళ్లూరుపేట.